ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు చూడండి, బిర్యానీ అయితే చాలా బాగా అయిందండి. చూడండి, పొడి పొడిగా అయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. చూడండి. ఓకే అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈ వీకెండ్కి అయితే మేము మా విలేజ్కి వచ్చామండి. ఇప్పుడు మా పొలంలోకి వచ్చాము. ఈరోజు నేను ఒక స్పెషల్ చేయబోతున్నాను. ఆదిలాబాద్ నిర్మల్లో ఈ రెసిపీ అది చాలా ఫేమస్ అండి. సోలాల బిర్యానీ చేయబోతున్నాను ఈరోజు. ఇప్పుడు ఈ కందికాయ తెంపుతున్నామండి. తెంపి ఒలిచి బిర్యానీ చేయబోతున్నా. ఓకే అండి, తెంపుదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కందికాయనైతే హైబ్రిడ్ కందికాయ కాదండి, లోకల్ది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కందికాయ. ఈ తొక్క అనేది మందంగా ఉండదండి. హైబ్రిడ్ అయితే మందంగా ఉంటుంది, ఇదైతే పల్చగా ఉంటుంది. ఈ కందికాయ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ పప్పు చేస్తే చాలా టేస్ట్ వస్తుంది కందికాయది. ఓకేనండి, కందికాయ తెంపిన తర్వాత విత్తులోల్చి బిర్యానీ అయితే చేసి చూపిస్తానండి. చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి కందికాయ ఎంత బాగుందో. అసలు దీనికి ఎలాంటి మందులు అవి ఇవి కొట్టకుండా పండిస్తున్నారండి. న్యాచురల్గా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఈ కందికాయ విత్తుల బిర్యానీ అనేది నేను తోటలోనే చేయబోతున్నాను. తప్పకుండా చూడండి, అందరూ మిస్ చేయకుండా. న్యాచురల్గా చేయబోతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, కందికాయ తెంపడం అయిపోయింది. ఇప్పుడైతే ఇవి ఒలుస్తున్నామండి. కందికాయ ఇప్పుడు ఇవి ఒలిచిన తర్వాత మనం బిర్యానీ చేసుకోవాలి. కందికాయ ఒక తట్ట నిండా తెంపినామండి. ఇవి ఒలవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీలో వేయడానికి కొత్తిమీర తెంపుతున్నాను. చూడండి, ఇది మా చేనులో కొత్తిమీరనేనండి. మా అత్తమ్మ వాళ్ళు చేనులోనే అన్నీ పండిస్తారు. ఎంత బాగుందో అసలు. స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి. అసలు కొత్తిమీర, మెంతికూర, ఎల్లిగడ్డలు ఏవైనా సరేనండి, చేనులోనే పండిస్తారు న్యాచురల్గా. ఏవి కొనుక్కొని తినమండి. మేము కూడా చేనులో పండినవే తింటాము. వీటికి అసలు ఎలాంటి మందులు వేయకుండా పండిస్తున్నారండి. చూడండి ఎంత బాగుంది, ఫ్రెష్ అండి. అప్పటికప్పుడు తెంపి అన్నీ వేస్తున్నానండి బిర్యానీలోనైతే. చూడండి, ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. ఇవి కూడా కొన్ని తెంపుకుందామండి ఇప్పుడు. చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి, ఈ ఆనియన్స్కి కూడా ఎలాంటి మందులు వేయకుండా పండిస్తున్నారండి.
ఓకేనండి, ఇదైతే ఎల్లిగడ్డ ఆకులండి. చూడండి ఎల్లిగడ్డ ఎలా పండిస్తుండ్రో చూడండి. ఈ ఆకులు కూడా కర్రీలో వేస్తారండి, చాలా చాలా టేస్ట్ వస్తాయి కర్రీలు అయితే. ఈ ఎల్లిగడ్డ కూడా న్యాచురల్ గానే పండిస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మెంతి కూర అండి. చూడండి ఎంత బాగుందో. ఈ మెంతి కూర కూడా చేనులోనే పండిస్తున్నారండి, మందులు ఏమి వేయకుండా. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. అప్పటికప్పుడు తెంపి చేసుకున్న కర్రీస్ అయితే ఎంత బాగొస్తాయి, అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగొస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చి తెంపుకుందాం. చూడండి పచ్చిమిర్చి కూడా అత్తమ్మ వాళ్ళు పండిస్తున్నారు. ఈ మిర్చి కూడా న్యాచురల్ గానే పండిస్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మిర్చి తెంపడం అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ బిర్యానీలో వేయడానికి తెంపినానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టమాటోస్ తెంపుకుందామండి. చూడండి టమాటోస్ కూడా అత్తమ్మ వాళ్ళు పండిస్తున్నారండి. చూడండి టమాటో ఇప్పుడిప్పుడు పండుతున్నాయండి కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉంది, ఇది తెంపుదాం. చూడండి ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా తెంపుకోవాలి. ఇది కొద్దిగా పండలేదండి. ఓకే ఫ్రెండ్స్, టమాటోస్ కూడా తెంపడం అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ చేయాలండి. ఓకే ఫ్రెండ్స్, కందికాయ ఒలవడం అయిపోయింది. ఒక 1 kg విత్తులు ఉంటాయండి ఇవి. ఇప్పుడు వీటితోని బిర్యానీ చేసుకోవాలి. ఓకే చూడండి ఎంత బాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు మంచిగా వాష్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను నేను బిర్యానీ చేయడానికి. ఇది 750 grams ఉంటాయండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని వాష్ చేసుకోవాలి. రైస్ ఒక 2 times వాష్ చేసుకోవాలండి. ఓకే అండి, వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్లో వాటర్ పెట్టి ఒక 15 minutes నానబెట్టుకుంటున్నాను. అండి వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం. మిర్చి సన్నగా ఇలా 2 వక్కలు కట్ చేసుకోవాలండి. ఓకే అండి, టమాటో కట్ చేసుకుందాం ఇప్పుడు.
ఓకే అండి, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఈ ఎల్లి ఆకు అనేది కట్ చేసుకోవాలి, ఎల్లిగడ్డల ఆకు. ఓకే అండి, ఇప్పుడు మెంతి కూర కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఫైనల్గా కొత్తిమీర తరుక్కోవాలి. ఓకే అండి, అన్నీ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ వండుకోవాలండి. ఓకే అండి, బిర్యానీ చేయడానికైతే మంట ఇట్లా చేసి రెడీగా పెట్టుకున్నామండి. మా పత్తి చేనులో చేస్తున్నాను బిర్యానీ. ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి. ఓకే అండి, బిర్యానీ వండుకోవడానికి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైందండి. 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నా, 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఓకే అండి, ఒక 5 బిర్యానీ ఆకు వేస్తున్నా. ఒక 4-5 ఇంచుల దాల్చిన చెక్క వేస్తున్నా. ఓకే అండి, ఒక 5 ఇలాచీ వేసుకోవాలి. పది లవంగాలు వేసుకుంటున్నామండి. కొద్దిగా బండ పువ్వు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ ఆకు కూడా వేసుకోవాలండి. మెంతి కూడా వేసేసుకోవాలి. ఓకే అండి, వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు కందివిత్తులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, 1 స్పూన్ కారం వేసాను. వేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని. ఓకే అండి, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఓకే అండి, రైస్ వేసుకున్న తర్వాత రైస్ని బాగా మిక్స్ చేయాలండి. ఓకే అండి, ఇప్పుడు రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలండి.
వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. సరే, ఓకే అండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, మూత పెట్టేసి రైస్ ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, చూసుకుంటూ. ఓకే అండి, ఒకసారి అన్నం చూసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇంకినాయండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి మళ్ళీ. ఓకే అండి, మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు సన్నటి మంట మీద ఉడకబెట్టుకోవాలండి. మంట అనేది తీసేయాలి. చిన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలండి. ఓకే అండి, అన్నం ఇప్పుడు బిర్యానీ తినడానికి ప్లేట్స్ అయితే తెచ్చుకోలేదు మేము. చేనులోనే ఇలా అరటి ఆకులు అయితే అవైలబుల్గా లేవండి. మా చేనులో నుంచి పసుపు ఆకులు అయితే తింటానండి. చూడండి, ఇప్పుడు వీటిని వాష్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆకులలోనే మేము తినబోతున్నామండి. ఓకే అండి, ఇవైతే వాష్ అయిపోయినాయి. ఇవి అయితే టేకు ఆకులండి. చూడండి, ఈ సపోర్ట్గా ఉండడానికి ఈ ఆకులు అయితే పెద్దవి తీసుకున్నా కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా పసుపు తోట అండి. చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయిందో లేదో చూద్దాం ఇప్పుడు. చూడండి, బిర్యానీ అయితే చాలా బాగా అయిందండి. చూడండి, పొడి పొడిగా అయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. చూడండి, ఓకే అండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. స్మెల్ అయితే ఎక్దమ్ వస్తుంది. చూడండి, అన్నం కూడా చాలా బాగా ఉడికిందండి. ఓకే అండి, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సోలల బిర్యానీ సర్వ్ చేసుకుందామండి. చూడండి, బిర్యానీ ఎంత బాగా అయిందంటే అసలు ఎక్సలెంట్గా అయిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చేసుకున్న తర్వాత నాకు కామెంట్ చేయండి. ఏకదమ్ అంటే ఏకదమ్ అయిందండి బిర్యానీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అసలు అంత బాగైంది. చూడండి, ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే అండి, పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్,
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.